కొత్త మామిడికాయ పచ్చడి మా అమ్మ పెట్టింది. ఇవాళ 4th డే. మళ్ళీ తీసేసి మంచిగా కలిపి పెట్టారు. కొత్త ఆవకాయ చాలా బాగుంది. 3 మ్యాంగో కారం పోసి. ఇది బెల్లపావకాయకి ముక్కలు కొట్టించుకొని వచ్చి మంచిగా తుడిచేసి ఆరబెట్టేసాం. బెల్లపావకాయ ఇవి 5 గ్లాసులు ముక్కలైనవి. 5 గ్లాసుల ముక్కలకి ఈ గ్లాస్తో ఒక్కొక్క గ్లాసు, 1 గ్లాసు ఉప్పు పోసాం, 1 గ్లాసు కారం, గ్లాసు ఉప్పు, 1 గ్లాసు కారం, 1 గ్లాసు కారం, 1/2 గ్లాసు ఆవపిండి. ఆయిల్ వేసేస్తున్నాం. ఇది బెల్లం పాకం. అదంతా మిక్స్ చేసేసుకొని బాగా ఆవపొడి, కారం ఉండలు లేకుండా బాగా కలిపేసి మెంతిపొడి కర్రీ పెట్టాలి కదా. ఇది వేయించుకోను. మెంతి పొడి 1 టీ స్పూను మెంతి పొడి, కొంచెం వేసినా పర్వాలేదు. ఇంగు, ఆవాలు వేడి పెట్టేసి కలుపు. చల్లార పెట్టి వేయాలి ఇంగువ, ఆవాలు. ఆ స్పూన్ తీసుకో. ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇంకా ముక్కలు వేసుకుంటూ కలిపేసి బెల్లం పాకం పోసేద్దాం. బెల్లం ఎంత కొలత చెప్పు? 2 గ్లాసులు బెల్లం. దీంతో ఈ గ్లాస్ తోటి బెల్లం 2 గ్లాసులు పోసాం. 2 గ్లాసులు బెల్లం పానకం. ఇంకా కలవదు కానీ కొంతమంది బెల్లం పొడే వేస్తారు, మేము కరగబెట్టి పోస్తాం. అమ్మని కూడా పొడేస్తాను. తురి మ్యాంగో ఇప్పుడు బెల్లం పాకం. బెల్లం పాకం పోసి కలిపేసి బెల్ల పావకాయ రెడీ. చేత